పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయినప్పటి నుంచి సినిమాలకు దూరమయ్యాడు. తన మూవీ అప్డేట్స్ లేవు. సోషల్ మీడియాలో ప్రభాస్, మహేష్, ఎన్టీఆర్, చరణ్, బన్నీ లాంటి స్టార్స్ సినిమాల అప్డేట్స్ మాత్రమే కనిపిస్తున్నాయి, వినిపిస్తున్నాయి. కానీ పవన్ జాడలేదు. కట్ చేస్తే ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఏకంగా బాలీవుడ్ హీరో నుంచి ఓరమాస్ వార్నింగ్ వచ్చేసింది. బేసిక్గా ఆ హిందీ హీరోకి పవన్ కళ్యాణ్ అంటే మంచి అభిప్రాయమే ఉంది. కానీ వార్నింగ్ ఎప్పుడు, ఎందుకు, ఎలా వస్తుందో కొన్నిసార్లు ఎక్స్పెక్ట్ చేయలేం. కానీ వచ్చేసింది. ఏపీ డిప్యూటీ సీఎంగా పవన్ సక్సెస్ఫుల్ జర్నీ చేస్తున్నాడు. తన పెండింగ్ సినిమాల షూటింగ్ కు ఆల్మోస్ట్ దూరంగానే ఉన్నాడు. అలాంటి టైంలో తనకి పొలిటికల్ గా ఎక్కడి నుంచో వార్నింగ్ వచ్చిందంటే అర్థం ఉంది. కానీ తనకి బాలీవుడ్ హీరో నుంచి వార్నింగ్ వచ్చింది. ఇంతకీ ఏంటా వార్నింగ్? ఎందుకలా వచ్చింది? హ్యావ్ ఎ లుక్. పవన్ కళ్యాణ్ అంటేనే పవర్ఫుల్ స్టార్. యాక్టింగ్, డాన్సింగ్ మీద అంతగా గ్రిప్ ఏం లేకపోయినా తన మెంటాలిటీతో ఫ్యాన్ ఫాలోయింగ్ ని బీభత్సంగా పెంచుకున్న స్టార్. రజనీకాంత్ స్టైల్ కి ఫ్యాన్స్ ఉన్నారంటే అర్థం ఉంది. కానీ పవన్ కి ఎందుకు అంత అతి భయంకరమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ఎవ్వరికీ అర్థం కాదు. అసలు పవన్ కళ్యాణ్ అంటేనే ఓ ఎనిగ్మా అన్నాడు మాజీ మంత్రి కేటీఆర్. అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం. కానీ తనకే మాస్ వార్నింగ్ ఇచ్చాడు బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్. తనకి పవర్ స్టార్కి వార్నింగ్ ఇచ్చే రేంజ్ లేదు. బాలీవుడ్లో అంత పెద్ద కటౌట్ కూడా కాదు. కానీ నిజంగానే తను పవన్కి వార్నింగ్ వదిలాడు. పవర్ స్టార్కి బాలీవుడ్ హీరో వరుణ్ ధవన్కి స్నేహం కానీ శత్రుత్వం కానీ ఏమీ లేదు. అసలు పవన్తో తనకి పోలికే లేదు. అలాంటి హీరో పవన్కి వార్నింగ్ ఇవ్వడమే హాట్ టాపిక్గా మారింది. ఆ మాస్ వార్నింగే బేబీ జాన్ ఫ్లాప్. నిజంగా ఇది నిజం. తమిళ్లో హిట్ అయిన తెరీ మూవీ హిందీలోనే అట్లీ నిర్మాతగా తీశాడు. కట్ చేస్తే తమిళ్లో హిట్ అయిన తెరీ హిందీలో తెరీ జాన్గా రీమేక్ చేస్తే ఫ్లాప్ కాదు, ఏకంగా డిజాస్టర్ అని తేలింది. 170 కోట్లు పెట్టి తీస్తే కనీసం 50 కోట్లు కూడా రాలేదు. విచిత్రం ఏంటంటే ఇదే సినిమాను పవన్ కళ్యాణ్ తెలుగులో ఉస్తాద్ భగత్ సింగ్ గారు రీమేక్ చేస్తున్నాడు. సో బేబీ జాన్ని హిందీలో రీమేక్ చేస్తే అంత పెద్ద ఫ్లాప్ అయిపోయింది. మరి పవన్కి కలిసి వస్తుందా? ఇంకా తనకు టైం ఉంది. తెరీ తెలుగు రీమేక్ అయిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ 10% కూడా షూటింగ్ జరుపుకోలేదు. పవన్ డిప్యూటీ సీఎంగా బిజీ కాబట్టి ఇప్పటిప్పట్లో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ జరగకపోవచ్చు. లేదు ఏపీలో పరిస్థితులు మెరుగుపడ్డాక అంటే సమ్మర్ తర్వాతే తెరీ రీమేక్ ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ మొదలైతే ఏమిటి పరిస్థితి? తమిళ్ హిట్ మూవీ తెరీ హిందీలో రీమేక్ చేస్తే షాక్ కొట్టింది కాబట్టి ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఫ్లాప్ అవుతుందా? అక్కడే కథలో ట్విస్ట్ ఉంది. గతంలో ఇలానే చేస్తే పవన్కి గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్ పడింది. హిందీలో హిట్ అయిన దబంగ్ మూవీ తమిళ్లో రీమేక్ చేస్తే ఫ్లాప్ అయింది. కానీ తెలుగులో హరీష్ శంకర్ డైరెక్షన్లో గబ్బర్ సింగ్ రీమేక్ చేస్తే మాత్రం 100 కోట్ల వసూళ్లు వచ్చాయి. సో ఇప్పుడు తెరీని తెలుగులోకి రీమేక్ చేసేది హరీష్ శంకరే కాబట్టి కథలో అయితే మార్పులుంటాయి, ఎంటర్టైన్మెంట్ డోస్కి పెంపులుంటాయి. అన్నింటికి మించి ఉస్తాద్ భగత్ సింగ్ ఇప్పుడప్పుడే మొదలవదు కాబట్టి ఇంకా టీంకి ఆలోచించుకోవడానికి చాలా టైం ఉంది.